నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. రైతులందరికీ కూడా పీఎం కిసాన్ 21వ విడత మీద భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు నెలలో పీఎం కిసాన్ 20వ విడతగా ప్రతి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీంతో పాటుగా ఇప్పుడు 21వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అది ఎలా పొందాలి అంటే దీనికోసం కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం ఎన్నో స్కీమ్స్ అయితే తెచ్చింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొత్త స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టింది. ఇందులో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఇది రైతులకు ప్రయోజనాలను కల్పిస్తుంది. ముఖ్యంగా పంట పెట్టుబడికి ఇబ్బందులు పడే రైతుల కోసం ఈ స్కీమ్ అనేది ఉద్దేశించింది. చివరిసారి ఆగస్టు 2వ తేదీన ఉత్తరప్రదేశ్ వారణాసి పర్యటనలో ఉన్నటువంటి మోదీ గారు అక్కడే రైతులకు 20వ విడత నిధులను విడుదల చేశారు. మొత్తం 9.7 కోట్ల మంది రైతుల అకౌంట్లోకి 20,500 కోట్ల డబ్బులు వేశారు. అయితే కొందరికి ఈ విడత డబ్బులు అందలేదు. ఇక్కడ ఎన్నో కారణాలు అయితే ఉన్నాయండి. అన్నిటికీ ఉంటే ఒకే ముఖ్యమైన కారణం ఈకేవైసీ అనేది చేయించుకోకపోవడం. ఈకేవైసీ అనేది చేయించుకోకపోవడం వల్లే పీఎం కిసాన్ 20వ విడతగా విడుదల చేసినటువంటి 2,000 రూపాయలు అనేవి తమ ఖాతాలోకి జమ కాలేదు. ఈకేవైసీ అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ బ్యాంక్ అకౌంటు, ఆధార్ ఇలా అన్ని వివరాలతో కలిపి ఉంటుంది. ఇందులో సరైన వివరాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈకేవైసీ చేయని రైతులకు డబ్బులు రావని కేంద్రం పలుమార్లు చెప్పిన సంగతి అందరికీ తెలుసు. ఇందుకోసం చాలానే ఆప్షన్లు కూడా ఇచ్చారు. సమీప కామన్ సర్వీస్లో సెంటర్లో బయోమెట్రిక్ కేవైసీ కూడా చేయించుకోవచ్చు. పోర్టల్లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవచ్చు. ఇంకా పీఎం కిసాన్ యాప్లో కూడా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్ లింక్తో తప్పనిసరిగా జత చేయాలి. ఎవరికైతే పీఎం కిసాన్ 20వ విడత 2,000 రూపాయలు జమ కాలేదో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఇవి చేయకపోతే ఈసారి విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ 21వ విడత 2,000 కూడా నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే అర్హతలు ఏంటో తెలుసుకున్నట్లయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది అందుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అనేది సాగు చేసేందుకు సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే వర్తిస్తుంది. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. మరియు 2019 నుంచి ఫిబ్రవరి 1 వరకు 18 సంవత్సరాలు పైబడినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది అందిస్తారు. ఇంకా ఎన్ఆర్ఐలతో సహా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వారికి ఈ స్కీమ్ అనేది వర్తించదు. జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లాంటి పదవుల్లో ఉన్న వారికి కూడా అనర్హులే. పన్ను చెల్లింపుదారులు కూడా దీని పరిధిలోకి రారు. 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఇటీవలే కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం జీఎస్టీ రేట్లను భారీగా తగ్గించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పీఎం కిసాన్ 21వ విడతగా విడుదల చేసినటువంటి 2,000 రూపాయల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీడియా నివేదికలను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందుగానే రైతుల ఖాతాల్లోకి 21వ విడతగా 2,000 రూపాయలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. ఈ పీఎం కిసాన్ 21వ విడత దీపావళి కానుకగా రానుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయం పొందుతారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో 3 విడతలుగా జమ అవుతుంది. ఇక ఈ పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు అనేవి ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు, అదేవిధంగా కొత్తగా ఈ యొక్క పథకానికి అర్హత పొందినటువంటి వారు ఏ విధంగా దీనికి దరఖాస్తు చేసుకోవాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక గత అక్టోబర్ 2024లో కేంద్ర ప్రభుత్వం 18వ విడతను విడుదల చేసింది. ఈసారి కూడా దీపావళి అక్టోబర్లోనే ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అక్టోబర్లోనే 21వ విడతను కూడా విడుదల చేసే అవకాశం ఉందని రైతులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయనప్పటికీ త్వరలోనే దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అయితే ఇచ్చారు. పీఎం కిసాన్ 21వ విడతతో పాటుగా ప్రభుత్వం రైతులకు పెన్షన్ ఇచ్చే మరో పథకాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ప్రతి నెల కనీసం 3,000 రూపాయలను ఇస్తుంది. చాలామంది రైతులకు కిసాన్ పెన్షన్ పథకం గురించి తెలియదు. ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం 60 సంవత్సరాల తర్వాత కలిగినటువంటి రైతులకు నెలకు కనీసం 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తుంది. 29 సంవత్సరాల మధ్య వయసులో లబ్ధిదారులకు నెలకు 100 రూపాయల చొప్పున కాంట్రిబ్యూషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని పెన్షన్ నిధికి అందిస్తుంది. పీఎం కిసాన్ యోజన పథకం అనేది చిన్న సన్నకారు రైతులకు పెన్షన్ ద్వారా సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కొన్ని మినహాయింపులకు లోబడి నెలకు కనీసం 3,000 రూపాయల చొప్పున స్థిర పెన్షన్ అనేది అందించబడుతుంది. ఇక పీఎం కిసాన్తో పాటుగా అందించేటటువంటి యొక్క పెన్షన్ రైతులు పొందాలి అంటే ఎటువంటి అర్హతలు
కలిగి ఉండాలో చూసుకున్నట్లయితే రైతులకు కనీస వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. సంబంధిత రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతంలో భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు కూడా సాగు భూమిని కలిగి ఉండడం అవసరం. ఎవరైతే 40 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటారో వారికి 60 సంవత్సరాల తరువాత నెలకు కనీసంగా 3,000 రూపాయల స్థిర పెన్షన్ అనేది పొందుతారు. అందువల్ల ఈ పథకం యొక్క ప్రయోజనం అనేది కనీసం 20 సంవత్సరాల కాలం తరువాత మాత్రమే లభిస్తుంది. అంటే ఈ పెన్షన్ పొందడానికి మీరు ప్రతి నెల కూడా 20 సంవత్సరాల పాటు స్థిర మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. వివిధ వయసుల వారికి వివిధ వేరువేరు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక పిఎం కిసాన్ యోజన పథకం 21వ విడత అనేది ఖచ్చితంగా అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి. దీనికోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు దీనికోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చండి. అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నెంబర్తో లింక్ అప్ అయి ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఇంకా ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకునే వారందరూ కూడా రైతులందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేసుకోండి. అదేవిధంగా ఇప్పటికే ఎన్పిసి లింక్ పూర్తి చేసుకున్న వారు ఒక్కసారి మీ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరికైతే ఎన్పిసి లింక్ అనేది పూర్తవుతుందో వారి ఖాతాల్లోకి మాత్రమే ఈ యొక్క 21వ విడత 2,000 రూపాయలు కూడా తమ ఖాతాలో జమ అవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.